ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. ఇప్పటికే 2 దఫాలుగా అరవింద్ కుమార్ను ప్రశ్నించిన ఈడీ కీలక డాక్యుమెంట్లు తీసుకుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ప్రభుత్వ వర్షన్ ఏ విధంగా ఉంది? ఈ కేసు సంబంధించి అవ్వచ్చు, విచారణ సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి ఎటువంటి వాయిస్ వినిపిస్తుందంటే ఏం చెప్తారు? ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ ను పలు ప్రశ్నలు అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ రేస్ కు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా జరిగింది, ఈ డబ్బులు ఏ విధంగా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే అంశాలకు సంబంధించి పలు ప్రశ్నల్ని అడుగుతున్నారు. ఇటు కాంగ్రెస్ కానీ ప్రభుత్వం కానీ మొదటి నుంచి ఒక విషయాన్ని పదే పదే చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రభుత్వంగా కానీ వెండెట్టా రాజకీయాలకు ఎలా పాల్పడట్లేదు. కేటీఆర్ తప్పు చేశాడు కాబట్టి ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ తర్వాత ఆయన తప్పు చేసినట్టు తేలితే ఆయన పైన చర్యలు తీసుకుంటారు. కానీ బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని, లేదంటే ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని కేటీఆర్ గాని బీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని వాదించడం సరైన పద్ధతి కాదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కేటీఆర్ రిలాక్సేషన్ కోసం ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ బెడిసిగొట్టాయి. కేటీఆర్ కి ఒకవైపు గోడ దెబ్బ, మరోవైపు చెంపదెబ్బ పడిందని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. ప్రజల సొమ్ము దోచుకొని అందులో కుంభకోణం లేదు, లంబకోణం లేదు అని ప్రజలను మభ్యపెట్టే విధంగా కేటీఆర్ గాని బీఆర్ఎస్ నాయకులు గాని ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ చెప్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ నాయకులు గాంధీ భవన్ ముట్టడికి కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తా ఉన్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఇటు ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది కాబట్టి మేము గాంధీ భవన్ దగ్గరికి వెళ్లి మా నిరసన తెలియజేస్తామని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు బయలుదేరినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, పోలీసులు ఎక్కువగా మోహరించారు, బారికేడ్లు పెట్టారు. ఇటు ప్రభుత్వం కూడా గతంలో జరిగినటువంటి తప్పులను అన్నిటిని, అంటే కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి లూప్ హోల్స్ కానీ, ప్రభుత్వం చేసినటువంటి ఫేవరిజం కానీ వీటన్నిటిపైన విచారణ ఖచ్చితంగా చేపిస్తామని పదే పదే చెప్పుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అసలు ప్రభుత్వంలో గతంలో జరిగినటువంటి తప్పిదాలు ఏంటి అని కొన్ని శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇక తప్పులకు సంబంధించి విచారణ జరిపి విచారణలో ఒకవేళ గత పాలకులు తప్పు చేసినట్లు రుజువైతే వాళ్లకు శిక్షలు ఉంటాయని కూడా పదే పదే చెప్పుకుంటూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. గతంలో అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇప్పుడు అరెస్ట్ చేస్తే మేము కక్షాపూరిత రాజకీయాలు చేస్తున్నామనడం సరైన పద్ధతి కాదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. కేటీఆర్ గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగానే కాకుండా షాడో సీఎం గా కూడా వ్యవహరించారు. ఆయనకు ఉన్నటువంటి పవర్స్ ని మిస్యూజ్ చేయడము, అధికారులను మభ్యపెట్టడము, అధికారులను తాను చెప్పిందే వినాలని వాళ్ళను హెచ్చరించడం, ఇవన్నిటి ఫలితంగా కేటీఆర్ ఈ రోజు విచారణకు ఎదుర్కోవాల్సిన పరిస్థితికి వచ్చాడు. ఈ విచారణలో ఖచ్చితంగా కేటీఆర్ తప్పు చేశారని తేలుతుంది అని కూడా కాంగ్రెస్ నాయకులు కొంతమంది చెప్తున్నారు. కానీ వాళ్ళు అంటున్నట్టుగా కక్షాపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొదటి 2 నెలల్లోనే కేటీఆర్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వాళ్ళం. కానీ కాంగ్రెస్ విధానంగానే, కాంగ్రెస్ ప్రభుత్వ పద్ధతి గానే అది కాదు. గతంలో జరిగినటువంటి తప్పులకే కేటీఆర్ ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది అని కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు. రైట్ సిద్ధార్థ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. పంపించి వేసిన తర్వాత వాళ్ళందరినీ కూడా పక్కకు తొలగించిన తర్వాత కేటీఆర్ కారును లోపలికి పోలీసులు తీసుకుని వెళ్లారు. అనంతరం ఇక పోలీసులకి తర్వాత బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం